అలాగే ఇప్పుడు కేంద్రం ఏపీ విభజన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. మొన్న అమరావతి, అలాగే పోలవరానికి నిధులు, అలాగే మోదీ విశాఖ పర్యటనలో కూడా కొన్ని కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఇటీవల అమిత్ షా కూడా మన ఏపీకి వచ్చి వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కుకు కొన్ని నిధులు కూడా విడుదల చేశారు. అసలు ఎందుకు ఏపీకి ఎంత ప్రయారిటీ ఇస్తోంది? అంటే వాస్తవంగా 2014 జూన్ 2వ తారీఖు రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా 2 రాష్ట్రాలుగా విభజన జరిగి జూన్ 2 అపాయింటెడ్ డే. ఆ అపాయింటెడ్ డేకి అనుబంధంగా రాష్ట్ర పునర్విభజన చట్టం చేయబడింది. ఆ పునర్విభజన చట్టంలో అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా హైదరాబాద్తో కూడిన రాజధాని కలిగి ఉన్న రాష్ట్రం నుంచి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడింది. గ్రామీణ నేపథ్యం, పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న స్థితి, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా దెబ్బతినున్న పరిస్థితి, కరెంటు కోతలతో సతమతమవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది. అటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజ డిమాండ్ మేరకు ఆ రోజు రాష్ట్ర విభజనని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం స్వీకరించాల, వాళ్ళు ఉద్యమం బాట పట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కొన్ని వెసులుబాట్లు కల్పించారు రాష్ట్ర పునర్విభజన చట్టంలో. ఆ వెసులుబాట్ల ప్రకారం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా వెసులుబాటు కల్పిస్తుంది పారిశ్రామికీకరణ పెంచుకోవడం కోసం. అలాగే పోర్టుల నిర్మాణం, విద్యా సంస్థల నిర్మాణం, ఇలా రకరకాల అష్యూరెన్సెస్ చేశారు. ఆ చేసిన దాన్ని 2014లో అప్పుడు అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి కేంద్రంలో రాష్ట్ర అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న సందర్భంలో కొన్ని హామీలు అమలు జరిగాయి. అంటే ప్రధానమైన ప్రత్యేక హోదాని అటకెక్కించారు. ప్రధానమైన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని నామమాత్రపు సహాయానికి పరిమితం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి ఆ రోజు సహాయ పునరావాసాలకి కేంద్ర ప్రభుత్వ సహాయం ఉండదు అని చెప్పని కొంత వివాదాన్ని సృష్టించారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి ముందుకు రాలేదు. రైల్వే జోను ఏర్పాటు కాలయాపన జరిగింది. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలయాపన జరిగింది. అలాగే నియోజకవర్గాల పునర్విభజన వాటి విషయంలో కూడా కాలయాపన జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 2019 నాటికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ప్రత్యర్థులుగా పోటీ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కూడా రాష్ట్ర విభజన చట్ట హామీల సాధన అనేది అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కూడా ఉమ్మడి ఆస్తుల పంపిణీ, సంస్థల పంపిణీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల శీతకన్నుతోటి వ్యవహరిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని దేశంలో అంతర్భాగంగా పరిగణించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివక్షకు గురవుతుంది అన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో కూడా చాలా బలంగా నాటుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి కూటమిగా మరొకసారి పోటీ చేయడం జరిగింది. ఈ పోటీ చేసే నేపథ్యంలోనే మరొకసారి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి కేంద్రంలో, రాష్ట్రంలో అధికార భాగస్వాములుగా ఇంక్లూడింగ్ జనసేన కలిపి అధికారిక భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా మాట్లాడుకుంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాడు రాష్ట్రానికి చేదోడు వాదోడుగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే 2015 అక్టోబర్ 22వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించి ఆ రాజధాని శంకుస్థాపనకి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజు ఆ సభావేదిక మీద నుంచి ఆయన ఒక ప్రకటన చేశారు. ఆయన ఏం చెప్పారు అనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కోసం మీరు ఎలా అయితే మీ రాష్ట్రంలో ఉన్న అన్ని పవిత్ర ప్రాంతాల నుంచి మట్టి నీరు తెప్పించారో నేను కూడా అలాగే పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకొస్తున్నా. ఈ పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి తీసుకురావడం ద్వారా విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వెనుక పార్లమెంటు నిలబడుతుంది అనే ఒక సంకేతాన్ని ఇస్తున్నానని చెప్పారు. అంటే దేశం పార్లమెంటు వేదికగా తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా మీ రాష్ట్ర ఏర్పాటు జరిగింది కాబట్టి ఆ పార్లమెంటే మీ వెనక నిలబడి మీ విభజన చట్టంలోని ప్రతి అక్షరాన్ని లెటర్ అండ్ స్పిరిట్ తోటి మేము ఆమోదిస్తామని చెప్పడం జరిగింది. సో ఒక నమ్మకం ఆ రోజు కనపరిచారు. కానీ వాస్తవరూపంగా నమ్మక ద్రోహం జరిగిందని భావనలోకి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ పౌరులు మాత్రం ఇవాళ కేంద్ర ప్రభుత్వ స్పందన చాలా ఆహ్వానించదగ్గ పరిణామంగా భావించవచ్చు. ఎందుకంటే గత దశాబ్ద కాలం క్రితమే అమలు జరగాల్సిన రాష్ట్ర విభజన చట్టం అనేది, అందులో పొందుపరిచిన హామీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా అమలుకు నోచుకుంటూ ఉన్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా
గత 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో 15,000 కోట్లు ప్రతిపాదించారు. దాని నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం రుణం తీసుకొని ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటుగా అందించడం జరిగింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు కూడా నిధుల లభ్యత అందుబాటులోకి తీసుకొచ్చారు. రైల్వే జోను రీసెంట్గా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపనకు నోచుకుంది. అలాగే విభజన చట్టంలో మెన్షన్ చేసిన ఆయిల్ రిఫైనరీ, ఆ ఆయిల్ రిఫైనరీ కూడా రామాయపట్నం పోర్టు దగ్గర ఇప్పుడు బీపీసీఎల్ ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్ ద్వారా దాదాపుగా 95,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఆయిల్ రిఫైనరీ కూడా ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇంకా కొన్ని అంటే ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావులాగా మిగిలిపోయింది. ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదు, అది ముగిసిన అధ్యాయంగానే పరిగణించండి, ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రంగా మేము భావిస్తామని చెప్తూ ఉన్నారు. కనీసం ఇవాళ ప్రత్యేక హోదా స్థానంలో రాష్ట్రానికి పారిశ్రామికీకరణ పెంచుకోవడానికి కావాల్సిన వెసులుబాట్లు, అంటే సంస్థలకు గ్రౌండింగ్ చేయించడం కానీ, అలాగే కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ లాంటివి కల్పించినా కూడా పారిశ్రామికీకరణ పెంచుకోవడానికి వీలవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థలను కూడా, లైక్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు 195,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును కూడా ప్రకటించారు. ప్రధానమంత్రి గారు స్వయంగా శంకుస్థాపన కూడా చేశారు. కాబట్టి ఏంటంటే భారీ పరిశ్రమలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి, విభజన చట్ట హామీలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతూ ఉన్నాయి. పోలవరం కానీ, రాజధాని నిర్మాణం కానీ ఆ కళ సాకారం అవుతుంది అని చెప్పని ఒక నమ్మకం కలుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 2014 నాడు సాధ్యం కాకపోయినా 2024 ఎన్నికల తర్వాత అయినా సరే రాష్ట్ర విభజన చట్ట హామీలు ఒక్కొక్కటిగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి అని చెప్పని ఒక నమ్మకం ప్రజల్లో కలిగింది. అలాగే ఇదే వరోడు కనుక ఇంకొన్నాళ్ళు కొనసాగిన పక్షంలో దక్షిణాదిలో అభివృద్ధి చెందిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తలెత్తుకొని సగర్వంగా నిలబడగలుగుతుందని చెప్పని ఒక ఆత్మవిశ్వాసం కూడా ఆంధ్ర ప్రజల్లో పోగు చేసుకుంటూ ఉంది. మరి చూద్దాం, కేంద్ర ప్రభుత్వం ఇదే సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా వలసలు లేని ఉపాధి తమ బిడ్డలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పొందే ఆస్కారం కలుగుతుందని చెప్పని, ఇప్పుడు ఎలా అయితే దక్షిణాదిలో అభివృద్ధి చెందిన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాలకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఆ రాష్ట్రాలు ఎమర్జ్ అయినాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉపాధి కల్పనలో స్వయం సమృద్ధి సాధించి ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్న యువత వేరే రాష్ట్రాలకు వలసపాట పట్టని పరిస్థితి, సెల్ఫ్ సఫిషియన్సీ ఇండస్ట్రియలైజేషన్లో కూడా వస్తుందని చెప్పని ఆశిద్దాం. అంటే వీటన్నిటితో పాటు అత్యంత ముఖ్యమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూడా మన లేటెస్ట్గా నిధులు రిలీజ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది కొంచెం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది గతంలోనే వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలోనే ఒకసారి అంటే నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఆ కూరుకుపోయిన సందర్భంలోనే ఆ రోజుల్లో బిఎఫ్ఐఆర్కి చేరుతుంది అని చెప్పని, అంటే లాకౌట్ స్టేజ్కి లేదు ప్రైవేటైజేషన్ స్థితికి దిగజారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని చెప్పని ఆందోళన చెందారు. ఆ చెందిన సందర్భంలోనే ఆ రోజు కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా కీలక భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్పేయి గారు ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ ప్రకటించి నష్టాల ఊబిలో కూరుకుపోతున్న స్టీల్ ప్లాంట్ని కాపాడే ప్రయత్నం చేశారు. మరొకసారి దశాబ్ద కాలం గడిచిన తర్వాత అదే స్టీల్ ప్లాంట్ మళ్ళీ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నప్పుడు గత టెన్యూర్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాన్ని 100% ప్రైవేటైజేషన్ చేస్తాము అని చెప్పని పార్లమెంట్ వేదికగా ప్రకటించడం జరిగింది. అంటే డిజిటల్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా వ్యాపారం చేయటం ప్రభుత్వ విధానం కాదు, ప్రభుత్వ పాలసీ కాదు. వ్యాపార సంస్థలు వ్యాపారం చేయాలి, ప్రభుత్వం పాలన చేయాలి. ప్రభుత్వం వ్యాపార సంస్థల నిర్వహణ చేసేటప్పుడు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉండకపోవడం వల్ల ఈ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం తన బాధ్యత నుంచి వెనక్కి తగ్గుతూ ఉంది అని చెప్పని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రకటించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా కూడా 100% డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ దిశగా మేము అడుగులేస్తున్నామని చెప్పడం జరిగింది. అటువంటి స్థితిలో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ తోటి, అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని ఒక నినాద నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రైడ్గా ఇప్పటిదాకా ఫీల్ అవుతున్న నేపథ్యంలో అటువంటి స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లో కాకుండా ప్రైవేట్ సెక్టార్ వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతుందని ఆందోళనలు, ఉద్యమాలు చెలరేగుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరొకసారి పునరాలోచించుకొని మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికార బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం మరొకసారి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది.
అంటే నష్టాల ఊబిలో కూరుకుపోయిన 2 సందర్భాల్లో కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటూ ఆ నష్టాల ఊబి నుంచి బయటపడేసే ప్రయత్నం జరగటం అనేది 100% ఆహ్వానించదగ్గ పరిణామం. అదే సందర్భంలో క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి అని చెప్పని, సెయిల్లో విలీనం చేయాలి అని చెప్పని, అంటే తర్వాత వర్కింగ్ క్యాపిటల్కి సపోర్ట్ చేయాలి అని చెప్పని కూడా కార్మిక సంఘాల నుంచి వస్తున్న డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ ఒరిస్సాలో కేటాయించిన మైన్స్ని స్టీల్ ప్లాంట్ కోసం క్యాప్టివ్ మైన్స్గా కేటాయింపు జరిగింది కాబట్టి ఆ మైన్స్ నుంచి ఐరన్ ఓర్ కూడా అంటే సరసమైన ధరకి కాంపిటేటివ్ మార్కెట్లో ఇవాళ మిగిలిన స్టీల్ ప్లాంట్లకి టన్నుకి 3,000 రూపాయలకి ఐరన్ ఓర్ ప్లాంట్కి చేరుతుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రైవేటు వర్తకుల నుంచి 6,000 రూపాయల ఖర్చుతోటి ప్రొక్యూర్ చేస్తూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో అది కాంపిటేటివ్ మార్కెట్లో పోటీ ప్రపంచంలో సరసమైన ధరకి స్టీల్ ఇవ్వలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు కనుక జరిగిన పక్షంలో పోటీ ప్రపంచంలో మిగిలిన సాటి సంస్థల స్థాయికే వీళ్ళు కూడా అదే ధరకు స్టీల్ కేటాయింపు చేయగలుగుతారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ కమర్షియల్గా కూడా వైబుల్ అవ్వాలి అని అంటే మైన్స్ కేటాయింపు జరగాలి. ఆ దిశగా అడుగులు పడతాయని చెప్పి ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.